is here. Yes, now let me invite our Padma Shri, Padma Bhushan, National Award winner Mohan Lal గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome our forever favorite Mohan Lal గారు on stage please. అండ్ మోహన్ లాల్ గారికి దిల్ రాజు గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 400కు పైగా సినిమాలు 3+ జనరేషన్స్ ని ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఆర్ మోహన్ లాల్ గారు ఈస్ హియర్. And one group picture for media, photo op for media. ఓకే ఓకే ఛానల్స్ కోసం ఓకే. సో ముందుగా మాస్టర్ కార్తీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే చైర్స్ వేసిస్తారు. ఓకే. సో ముందుగా మాస్టర్ కార్తీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపురానికి వచ్చేస్తే ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పే ముందు ప్రశాంత్ నీల్ సార్, నాకు తెలుసు మీకు ఇది ఎంత నచ్చదని, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అండ్ సారీ మీకు నచ్చదని తెలుసు, బట్ చెప్పకపోతే నాకు గిల్ట్ ఉండిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పృథ్వీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ. నాకు ఈ రోల్ ఇచ్చి నన్ను నమ్మి తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సలార్లో దీనికి వేరియేషన్ అంటే సలార్కి నేను దీంట్లో చేసిన జయీద్ మసూద్ క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దీంట్లో జయీద్ వచ్చేసి చాలా ఒక వాల్కెనో కైండ్ ఆఫ్ ఎమోషన్ని లోపల దాచుకుంటాడు. సో ఒక్కసారి ఎరప్ట్ అయిందంటే అది ఇంకా ఆగదనమాట. సో వెరీ సటిల్ క్యారెక్టర్ దీంట్లో నేను చేసింది. సో చాలా బాగుంటుంది క్యారెక్టర్ కూడా. అండ్ నాకు ఇది చేసినందుకు, ఇంత పెద్ద ఫిలింలో చేసినందుకు చాలా ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పలేకపోతున్నాను.
సలార్లో చేసి దీంట్లో చేయడం అనేది యాక్చువల్గా నేను చాలా ఊహించలేదు, అసలు ఎవరు ఊహించరు కూడా. సో అప్పటి నుంచి నేను మిరాకిల్స్ అవుతాయనేది ఒకటైతే నమ్ముతున్నాను. బికాస్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ నీల్ సార్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి, ఆయన ప్రొడ్యూసర్కి చెప్పడం ఏంటి, అండ్ దాంట్లో మళ్ళీ ఆయనకి నేను నచ్చి చేయడం ఏంటి. సో అసలు ఒక కళలానే ఉంది. అండ్ మోహన్ లాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో స్వీట్. అసలు ఆయన పక్కన చేస్తుంటే నేను వణికిపోతున్నాను, కానీ ఆయన మాత్రం చాలా చిల్గా ఉండేసరికి కొంచెం కంఫర్ట్ జోన్లో చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సుజిత్ సార్, యూ సో స్వీట్ ఆన్ ద సెట్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా 27 మార్చ్ ఎంపురాన్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఖచ్చితంగా తప్పకుండా చూడండి. మీ ట్రైలర్, టీజర్, అన్ని ప్రమోషనల్ కంటెంట్ అంతా చూసే ఉంటారు. సో మీకు తెలిసిపోతుంది ఏ రేంజ్లో ఉందో సినిమా మొత్తం. సో తప్పకుండా 27 మార్చ్ చూడండి. నాకు సపోర్ట్ చేసి సెట్లో కానీ బయట కానీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీకు కూడా నా క్యారెక్టర్ నచ్చిద్ది. సో 27th మార్చ్ వరకు ఇది మా సినిమా అండి. 27th మార్చ్ తర్వాత ఇది మన సినిమా. మనం అందరం కలిసి మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా అంతే ఎంకరేజ్ చేయాలి. నా క్యారెక్టర్ మీకు నచ్చుదని కోరుకుంటున్నాను. సినిమా కూడా బాగా ఎంకరేజ్ చేయాలి, మీరు ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. 27 మార్చ్ ఎంపురాన్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు ఆర్ డిఓపి సుజిత్ వాసుదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఓకే, అందరికీ నమస్కారం. నా ఇక్కడ కొంచెం ఒక 3-4 సినిమాస్ వేసారు ముందే. దాని తర్వాత ఇది ఇక మలయాళం ఇలా నుంచి కూడా ఇది పెద్ద రిలీజ్ ఉంది. ఇక్కడ చాలా ప్రౌడ్గా ఉంది నేను. అండ్ కొంచెం and so glad that you all are here and we are presenting a very good movie for you, and please enjoy the movie. Thank you so much. Thank you sir, thank you so much. ఎస్, అండ్ తెలుగులో ఈ సినిమాని, ఇంత అద్భుతమైన సినిమాని మనకు రిలీజ్ చేయబోతున్నారు ఎస్విసి నుంచి దిల్ రాజు గారు. ఈ పాటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యి అడ్వాన్స్ బుకింగ్స్తో ఫుల్ అయిపోయి థియేటర్స్ అన్నీ కూడా ఫాస్టెస్ట్ రికార్డ్స్ సృష్టించిన సినిమా ఇది, ఫాస్టెస్ట్ బుకింగ్స్ తోటి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాల్ని మాకు అందిస్తున్నందుకు. వరుసగా మీరు బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికి నమస్కారం. ముందుగా మన సినిమాల్ని గ్లోబల్ సినిమాగా మార్చిన కొందరు దర్శకుల్ని ఇప్పుడు తలుచుకోవాల్సిన టైం. రాజమౌళి, ఎస్, బాహుబలి సినిమాతో సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎలా తీసుకెళ్ళొచ్చని చూపించారు. కంటిన్యూషన్గా కేజీఎఫ్, ప్రశాంత్ నీల్, కంటిన్యూషన్గా సుకుమార్, పుష్ప, పార్ట్ 1, పార్ట్ 2 తీసి ఒక్కొక్క సినిమాని హైట్స్కి తీసుకెళ్తుంటే మలయాళం నుంచి ఇప్పుడు పృథ్వీరాజ్ గారు వంతు వచ్చింది. పార్ట్ 1 ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు పార్ట్ 2, L2 మనకు తొందరలోనే 5 డేస్లో సినిమా చూడబోతున్నాం. సో ముందుగా డైరెక్టర్స్, నేను చెప్పాను కదా, ఒక సినిమాని ఎంత అద్భుతంగా విజువలైజేషన్ చేసుకుంటే అంత హైట్స్కి తీసుకెళ్ళొచ్చు. మలయాళం ఇండస్ట్రీ అంటే చాలా చిన్నగా కనిపిస్తుంది మనకు సౌత్ ఇండియాలో, కానీ అలాంటిది పార్ట్ 1 తీసినప్పుడే ఆల్మోస్ట్ 35-40 crores లూసిఫర్కి స్పెండ్ చేసి ఆ సినిమాని ఎంత బిగ్గా చేశారో మనకు తెలుసు. సరే, పార్ట్ 2కి వచ్చే వరకు 150 crores మలయాళం ఇండస్ట్రీ నుంచి 150 crores పెట్టి ఇంత భారీ బడ్జెట్ సినిమాని పాన్ ఇండియాగా, పాన్ వరల్డ్గా ఇస్తున్నందుకు ముందు పృథ్వీరాజ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే టీజర్ చూసాము, ఒక వావ్ ఫ్యాక్ట్ ఉంది. ట్రైలర్ చూసాము. ట్రైలర్ నాకు ఫస్ట్ మొన్న చెన్నైలో చూపించినప్పుడు, సార్ ట్రైలర్ చాలా పెద్దగా ఉంటుంది సార్ అని నన్ను ప్రిపేర్ చేశారు ముందు. సో ఆల్మోస్ట్ 3 minutes 45 seconds ట్రైలర్. 3 minutes 45 seconds అలా చూస్తూ ఉండిపోయాం. ఇప్పుడు కూడా రిపీటెడ్గా వేస్తే దాంట్లో ఎన్ని రకాలుగా ఎన్ని కథలు చెప్పడానికి ట్రై చేశారు డైరెక్టర్. అది గ్రాండియర్ విజువల్తో పాటు ఇంకా మోహన్ లాల్ గారిని సూపర్ స్టార్ అనాలో పాన్ ఇండియా స్టార్ అనాలో తెలియదు, కానీ సో మోహన్ లాల్ గారు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఒక వావ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ మోహన్ లాల్ గారు అండ్ ఓల్డ్ టీమ్. సో 5 డేస్లో ఇంకొక 3 దర్శకుల పేర్లు చెప్పాను. 4వ దర్శకుడు కూడా పక్కన నిలబడబోతున్నాడు, పృథ్వీరాజ్ గారు. ఈజ్ ఎ పాన్ ఇండియా ఫిలిం. అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి
కనుక వర్షం కురిపించి 150 crores కాదు, నెక్స్ట్ వాళ్ళు 3 తీస్తే 300 crores ఫిలిం తీయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మనం ఎంత రెవెన్యూ వస్తుంటే అంత సినిమాల్ని పెంచుతూ మన దర్శకులు ఇవాళ వరల్డ్ వైడ్గా తీసుకెళ్లారు. ఒక చిన్న సినిమా కావచ్చు, మిడ్ రేంజ్ కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు. సో మొన్నే అక్కడ హిందీలో కూడా చూసాం, పార్ట్ 2 అని అంటే స్త్రీ తీస్తే 500 కోట్లు 600 కోట్లు కలెక్ట్ చేసేసింది. అంటే వీ హ్యావ్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ. రైట్ సినిమా ఇస్తే వరల్డ్ వైడ్గా మన ఇండియన్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. లాంగ్వేజ్ ఇంకా లేదు, ఓన్లీ గ్లోబల్ ఫిలిం. ఇండియన్ సినిమా గ్లోబల్ అయింది. దానికి చేసిన దర్శకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు అవర్ వరద ఆర్ నజీబ్ మహమ్మద్ ఆర్ పృథ్వీరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.